మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సబ్వేలు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ హౌస్ ఛాంబర్లోని కార్యాలయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ మహేష్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. గుండుగోల నుండి పెద్దింట్లమ్మవారి దేవాలయం వరకు దాదాపు 24 కిలోమీటర్ల రహదారి కొల్లేరు సరస్సు ప్రాంతం నుంచి వెళ్తుందని, కొల్లేటిలంక గ్రామాలకు ప్రసిద్ధ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయానికి ఏడాది పొడవునా యాత్రికులు సందర్శిస్తారని, పర్యాటక ప్రదేశమైన కొల్లేరుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చే పక్షులను సందర్శించడానికి కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శిస్తారని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే భీమడోలు వద్ద 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మించాలని, రోడ్డుకి ఇరువైపులా ఉన్న కురెళ్లగూడెం వద్ద ప్రజలు ఇంటర్చేంజ్ క్రాస్ పాయింట్ను దాటి అవతల వైపుకు రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. దెందులూరు మండలం సీతంపేట జంక్షన్ వద్ద 4 మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్టు లేదా పీయూపీ, సీయూపీ నిర్మాణంతో పాటు గుండుగల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్, బాక్స్ కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జెడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేయబడిన పంచాయతీరాజ్ అభివృద్ధి పనుల పురోగతి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన రహదారి పనుల పురోగతి, ఇంకా జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో పెండింగ్లో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా మరియు నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని, ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చైర్పర్సన్ అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. 3 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా నమస్కారాలు. ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం రివ్యూ చేసుకొని చాలా రోజులైంది. మన జడ్పీ నుంచి కానీ ఎన్ఆర్జీసీ వర్కుల మీద కానీ మనం ఎన్ని వరకు ఇచ్చాము మన జడ్పీ నుంచి, అవి ఎక్కడ వరకు వచ్చినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, పెండింగ్లో ఎన్ని ఉన్నాయి, అవి పెండింగ్లో ఎందుకు ఉన్నాయో అవన్నీ అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క జిల్లా నుంచి మనం మొదలు పెడదాము. ఫస్ట్ ఏలూరు జిల్లాలో ముందుగా ఈస్ట్ గోదావరి జిల్లా అధికారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను ప్రోటోకాల్లో పిలవలేదు. ఎందుకని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పిలుస్తున్నారు, ఇక్కడ ఒక్కటే పిలవట్లేదు. ఎందుకంటే ఇక్కడ కొత్త రూల్ ఏమైనా ఇక్కడ ఇనాగ్రేషన్స్ అయితే మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి సార్. ఈ గారు ఇలా చేస్తామని చెప్పంటే వస్తామో రాకపోతే మా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అసలు ఏం చేయలేదా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? నేను చెప్పేది అంటే మేడం గారు ఒక వర్క్ ఒకటి
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏమి చేయలేదా? పునుకొల్లు వరకు స్టార్ట్ అయిందండి బీటీ రోడ్డు, అది కంప్లీట్ చేశారు. అది పిఐ వాళ్ళు చూశారు మేడం గారు, మెయిన్ రోడ్. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద సీఎంఆర్ జ్యువెలరీ షాప్ను ఏలూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు అంబికాకృష్ణ ప్రారంభించగా సినీ నటి మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఎంఆర్ జ్యువెలరీ షోరూంలో నేటి మహిళలు నచ్చే విధంగా ఆధునిక మోడల్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని వర్ధమాన సినీ నటి మీనాక్షి చౌదరి అన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు సీఎంఆర్ జ్యువెలరీ షాప్ అధునాతన ఆభరణాల గని అని, ఈ షాపు ఏలూరులో బుధవారం తన చేతుల మీదుగా పునఃప్రారంభం చేయడం తన అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికాకృష్ణ, వాసవి సుబ్బారావు, చందన మోహన్ రావు, మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. And అందరికి సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. సో ప్లీజ్ నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి, నో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, అండ్ ప్లీజ్ వేర్ హెల్మెట్. ఓకేనా? సంబంధించి కానీ ప్రతిదీ కూడా పబ్లిక్ లోకి అవేర్నెస్ తీసుకెళ్లి సామాన్య సగటు మనిషికి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి, యాప్స్ గురించి తెలియాలని చెప్పి మా ఎస్పీ సార్ కిషోర్ కుమార్ సారు ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నా హోమ్ అయిపోయింది. ఒక 1 yearలో 6 months డెఫినెట్గా ఇక్కడే ఉంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఇంత లవ్తో రిసీవ్ చేసుకున్నారు. అది ఈ లవ్ వరల్డ్లో ఎక్కడ దొరకలేదు నాకు, ఓన్లీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పేసెస్లో. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రమణ గారు. ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ నుండి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. బస్సులో గాయాలైన 20 మంది ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే సమీపంలో విశాఖ నుండి విజయవాడ వెళ్తున్న బస్సును వెనక నుండి కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనక సగం భాగం పూర్తిగా ధ్వంసం కాగా, బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండడం, వెనక ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. కంటైనర్ లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. నిన్న ఉదయం ఇదే సమీపంలో ఓ బస్సు బాల్తా, 2 రోజుల క్రితం మరో బస్సు ప్రమాదంలో 4 మృతి చెందడం, వరుస రోడ్డు ప్రమాదాలతో ఏలూరు బైపాస్ రోడ్డు హడలెత్తుతోంది. చూసుకుంటూ వస్తున్నాం, ఆ పక్క తాళముళ్ళ టైర్ బ్యాచ్ పడింది సెంటర్లో.
కుమార్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నానండి. మార్నింగ్ మరి సుమారుగా ఒక ఆర్టీసీ బస్సు లారీ యాక్సిడెంట్ అవడం మూలంగా 12 మంది పేషెంట్స్ని మన దగ్గర తీసుకొచ్చారు. ఆ 12 మంది పేషెంట్స్లో కూడా ఒక ఇద్దరు పేషెంట్స్కి కొంచెం తల మీద లాసిరేటెడ్ ఇంజరీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కుట్లు వేయడం జరిగింది. ఒక 3 దాకా ఈఎన్టీ డెంటల్ నేసల్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇంకొక పేషెంట్స్కి మొత్తం లోపల డెంటల్ పరంగా కూడా అన్ని ఫ్రాక్చర్స్ ఉంటే డెంటల్ మేడం గారు ఉషాకరణ్ గారు కూడా వచ్చి ప్రాథమిక వైద్యం అందించడం జరిగింది. ప్రస్తుతం 12 మంది కూడా స్టేబుల్ కండిషన్లో ఉన్నారు. ఎవరు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో లేరు. అవసరమైన మేరకు మొత్తం ఆర్థోపెడిషన్ దగ్గర నుంచి జనరల్ సర్జన్ దగ్గర మొత్తం అందరూ కూడా రాత్రి సీఎంఓ డాక్టర్ గారు సుమన్ గారు కూడా ఉన్నారు. సూపరింటెండెంట్ గారు కూడా ఇక్కడే ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అందరూ స్పెషాలిటీ వైద్యులు అందరూ కూడా వచ్చి అన్ని రకాలుగా వైద్యం చేయడం జరిగింది. వచ్చిన 12 మంది కూడా అందరి ఆరోగ్యము నిలకడగానే ఉంది. థ్యాంక్ యూ. ఇటీవల ఏలూరు జిల్లాలోని చొదుమెళ్ల సమీపంలో ప్రైవేట్ బస్ బోల్తా పడిన సంఘటన ఇంకా మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కలపర్రు టోల్గేట్ సమీపంలోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. బస్సు కాకినాడ నుండి గుంటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద బాధితులను ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్ రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని రెడ్డి అప్పలనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెంట ఏలూరు డిపో అసిస్టెంట్ మేనేజర్ మురళి, స్టేషన్ మేనేజర్ కుమారి మరియు ఏలూరు ఆర్టీసీ అధికారులు, జనసేన నాయకులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, యువకులతో కలిసి ఏలూరు కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్, నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరుద్యోగులకు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, ఎస్ఎస్ఎల్ నాయకులు మున్నల జాన్ గురునాథ్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు జిజువర్ప విజయ నిర్మల, పలువురు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Hey,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బిడ్డల చదువుల మీద దెబ్బ కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఫీజు రీయింబర్స్మెంటు దాదాపు 5 త్రైమాసికాలుగా ఆపేసి 4,600 కోట్ల రూపాయలు ఆ బిడ్డలకు ఇవ్వాల్సిన డబ్బు ఆపేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు ఈ ఎన్నికలు అయిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. ఇంకేం మీరు ఇచ్చిన మాటలు, ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి? రైతు భరోసా లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల ముందుకు రండి. ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మీకు తెలుసు. ఇవాళ ప్రజల్లోకి రాలేనటువంటి పరిస్థితి అప్పుడే తయారైంది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళకి ఏ పనులు చేయొద్దని చెప్పినటువంటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో మీరొక్కరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే హీనమైన దౌర్భాగ్యమైనటువంటి మాట ఏ ముఖ్యమంత్రి మాట్లాడి ఇది చాలు ప్రజలకి. ఓకే, థ్యాంక్ యూ. మేము ఒక 3 డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా విద్యార్థులకు 5 క్వార్టర్లుగా ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం జరుగుతోంది. ఈరోజు దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు విద్యార్థులకి బకాయిలు పెట్టి విద్యార్థులు ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను కనీసం ఎగ్జామ్స్కి అటెండ్ అవుతాకి హాల్ టికెట్స్ కూడా ఇవ్వకుండా మీరు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కూడా ఆపాలని ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి ఈరోజు యువత ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఫీజు పోరు చేస్తారని హెచ్చరించినా కూడా ఏ ప్రైవేట్ కాలేజీకి కానీ ఏ స్కూళ్ళకి కానీ ఎక్కడ ఎవరికి కూడా అమ్మఒడి ఏ డబ్బులు వేయలేదు. వేయకోకుండా ఈ విద్యార్థులు ఎప్పుడైతే స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేదో వాళ్ళకి పరీక్ష హాల్ టికెట్ ఇవ్వకోకుండా వాళ్ళందరినీ ఇవాళ 10th క్లాస్లో సుమారుగా 30% మంది ఈ ఫీజు కట్టలేక ఎక్కడ అమ్మఒడి పడక వాళ్ళ ఇళ్లలో డబ్బులు కట్టలేక చాలామంది హాల్ టికెట్లు ఇవ్వక అందరూ కూడా ఎగ్జామ్స్ రాయకోకుండా రోడ్డు మీద ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులని అటకెక్కించి మీరు ఇవాళ ఈ విద్యని వైద్యాన్ని అటకెక్కిచ్చేశారు. కాబట్టి ఇవాళకైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ యొక్క ఆపేసిన హామీలన్నీ కూడా అమలు పరచాలని కోరుకుంటూ మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. ₹456 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ ₹299, ₹556 లిచీ సిల్క్ సారీ ₹333, ₹1,200 2 బెనారస్ జార్జెట్ సారీస్, ₹2,500 2 వైదేహి పట్టు సారీస్, ₹3,000 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం ₹1,099 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, ₹499 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. ₹199 గర్ల్స్ మిడి, ₹359 గర్ల్స్ ప్లాజో సెట్, ₹499 బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో ₹999 జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి
లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరును వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని, 5 ఏళ్లలో గుర్తుకు రాని రియంబర్స్మెంట్ వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందా అని, గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లుగా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారని, దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడి బకాయిలు కుప్పపెట్టి వెళ్లిపోయారని, ఆ ఇచ్చేది కూడా పోని సకాలంలో ఇచ్చారా అంటే ఎప్పుడు ఖాతాలో వేసేవారో తెలియలేదని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధించాయని, కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రానియకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి కళాశాల యాజమాన్యాలని, ఇంత ఘనత చేసిన యువత పోరు అంటూ ఫీజు రియంబర్స్మెంట్ పై పోరు చేసే పోరుకు అనర్హుడని, ఫీజు రియంబర్స్మెంట్ 2832 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, పీజీ ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు, మొత్తం 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే 4271 కోట్ల బకాయిలు కుప్పపెట్టి అందినకాడికి దోచుకుని బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నీచ రాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఎగ్గొట్టారని, గుడ్లు 200 కోట్లు, చిక్కి 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు 65.21 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22.69 కోట్లు, అడిషనల్ మెను 3.90, ఇలా మొత్తం బకాయిలు 352 కోట్లు అంటూ భీమడోల్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మరియు వైసీపీపై విమర్శలు సంధించారు. ఈ కార్యక్రమంలో సిరిబత్తిని వీరవెంకట సత్యనారాయణ, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, కుక్కల ప్రసాద్, శేషాపు శేషగిరి, తాటిమళ్ల రామ్మూర్తి, ఎడ్లపల్లి శ్రీరామకృష్ణ, గోగులమూడి రవికుమార్, బెంజమిన్, ఎడ్ల రమేష్, బోర్ల రామకృష్ణ, దొంగ రమణ, తలగళ్ల వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి సత్యనారాయణ, శాంత, మద్దాల వెంకటరత్నం, ఈతకోట బాబీ, గంటా ప్రసాద్, వాసే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది వరకు 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటే నిండు సభలో ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి జగన్మోహన్ రెడ్డి? ఒక 6 ఎమ్మెల్యేలని నేను గనక తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావని చెప్పి పనికిరాని సైకో మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ 11 సీట్లు నీకు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నువ్వే ఆ రోజు చెప్పావు కదా. అంటే నువ్వు ఇలా మాట్లాడని నీకు సిగ్గు శరవే ఉండదా? ఇంకేదైనా మాట్లాడేయట్లేనా? అంటే నేను అంటా ఉంటారు కదా, నేను సైకోగాడని ఎందుకంటారంటే ఇందుకే అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇక నీ నాయకుడు ఈవేళ యువత పోరు అంటారు. ఇది దేనికి యువత పోరు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అక్కడ ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత పరుగులు పెడతా ఉందో మీ కళ్ళకు కనపడతలేదా వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా? మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని వసతి దీవెన, మీ పేరు వసతి దీవెన. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి వసతి దీవెన అని పేరు పెట్టుకుని నువ్వు చేసిన ఈ రాష్ట్రంలో విద్యను అల్లకల్లోలం చేసి పడేశావు. ఎందుకంటే అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళేది. తల్లిదండ్రుల ఖాతాలో కాదు, మన కాలేజీల ఖాతాలోకి వెళ్ళేది. అంటే పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాలన్నా, పిల్లలకి చదివించాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ తెలుసు. కాబట్టి ఎవరైతే మన పిల్లలు కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారో ఆ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు కాలేజీల ఖాతాలో పడితే పిల్లల చదువు సజావుగా జరిగిపోయేది. నువ్వు వచ్చి ఏం చెప్పావు? కాలేజీలు కాదు తల్లిదండ్రులకి ఇస్తానన్నావు. కొన్ని తల్లిదండ్రులకైనా టైంకి ఇచ్చావా?
నువ్వేదో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు ఇవ్వలేదన్నావు. నువ్వు అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు? ఎంతమందికి అన్నావు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టావు? ఇవన్నీ ప్రజలకు తెలీదా? యువతకు తెలియదు, ఈ రాష్ట్రంలో ప్రజలంతా తెలీదా? అది ఎందుకయ్యా? రాష్ట్రంలో ఉన్న హైవేస్ అన్నింటికి కూడా 60,000 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైల్వేస్కి 70,000 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే కాకుండా రైతుకంతా కూడా 2 రోజుల్లో డబ్బులు వేస్తాం మనం. రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసుకుంటా ఉన్నాం. ఈవేళ రైతు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తాం అనుకుంటే మరి నీ మాటే కరెక్ట్ అయితే మొన్న మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు విజయం రాకూడదు కదా? అంటే ప్రజలకు ఈ రాష్ట్రంలో నీ అసమర్థ పాలన వల్ల వచ్చిన నష్టం అంతా కూడా చెప్పగలంలో మేము విజయం సాధించాం. ప్రజలందరూ కన్విన్స్ అయ్యారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి ఆశలతో వాళ్ళు చేసేటువంటి పరిపాలన బాగా ఉంది. ఒకసారి మాకు రైతు భరోసా మరి నష్టం కానీ లేదా అమ్మఒడి కానీ 1 సంవత్సరం మాకు ఇబ్బంది అయినా సరే రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినోడు అవన్నీ కూడా మేము సిద్ధార్థ విద్యాలయం నందు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఓరల్ హెల్త్ డే సందర్భంగా నోటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి క్యాంప్ నిర్వహించారు. 250 మంది విద్యార్థులకు చెకప్ చేశారు. ఉచితంగా డెంటల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. బ్రష్ చేసుకునే విధానం, ఆరోగ్యకరమైన చిగుళ్ల కోసం పాటించవలసిన నియమాలు, పళ్ళు పుచ్చిపోకుండా పాటించవలసిన నియమాలు వీడియోలు మోడల్స్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్, స్టాఫ్ మెంబర్స్ డాక్టర్ పి అరవింద్ కుమార్ హెచ్ఓడి మరియు స్టాఫ్ మెంబర్స్ డాక్టర్ హరీష్, డాక్టర్ కిషోర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, యువకులతో కలిసి ఏలూరు కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్, నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప అప్పారావు, పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరుద్యోగులకు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశ శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నొకపేయి సుధీర్ బాబు, ఎస్ఎల్ నాయకులు మున్నుల జాన్ గురునాథ్, బీసీసీఎల్ నాయకులు కిలాడి దుర్గారావు, దెందులూరు నియోజకవర్గ నాయకులు కామిరెడ్డి నాని, తేరా ఆనంద్, కిషోర్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు జిజ్జువరపు విజయనిర్మల, పలువురు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను అంటూ ఒక అభయం ఇచ్చి ముందుకు పంపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేరేదాకా పోరాటం చేస్తుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఈ రోజున ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను ఈ రోజున ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటాం, చాలా సంతోషకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక్కడే ఈ పార్టీ నేను నడుపుతానని ముందుకు వచ్చి ఎంతమంది సైన్యాన్ని ఏర్పరచుకుని ఇవాళ ఈ ప్రతిపక్షం కింద ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందన్నీ కూడా అమలుపరచాలని ఆయన చేస్తున్న పోరాటానికి మేమందరం సమిధమై వెనకాల ప్రయాణిస్తామని ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరం కలిసి ఇక్కడ శపథం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా అధికారం కోల్పోయామని కానీ ఎవరు నిరుత్సాహపడద్దు. ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలు చెప్పే గద్దెనెక్కింది, మనం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాడి ప్రజలకు మంచి జరిగే విధంగా ఎల్లప్పుడూ పోరాడి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు నడుచుకుంటూ ముందుకెళ్ళి రేపు పొద్దున మళ్ళీ మన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, అలానే ఈసారి కార్యకర్తలకు మాత్రం గతంలో జరిగినట్టు మాత్రం ఏ చిన్న సమస్య లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలనే ముందు పెట్టుకుని కార్యకర్తలే ఫస్ట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా ప్రతి నాయకులు కానీ అందరూ కానీ అదే విధంగా నడుచుకుంటారు. రేపు మాత్రం మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త నిరుత్సాహపడకుండా మనం ముందుకెళ్ళి ఈ పార్టీని నిలబెట్టుకుని మనం మళ్ళీ గద్దెనెక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నయ్య భవనంలో రొయ్యల రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు. రొయ్యల కంపెనీ కొనుగోలు సిండికేట్గా మారి కొనుగోలుదారులు తగ్గించి వేయడం వల్ల రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, తగిన దిగుబడులు కూడా రావటం లేదని చెప్పారు. గతంలో వనామీ రొయ్యల ఫీడ్ ధర టన్ను 45,000 ఉంటే ప్రస్తుతం 1,05,000 రూపాయలకు పెరిగిపోయిందని,
పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రొయ్యలకు గిట్టుబాటు ధరలు పెరగడం లేదని అన్నారు. 100 కౌంట్ రొయ్య ధర 260 నుండి 230, 50 కౌంట్ 380 నుండి 350, 40 కౌంట్ 420 నుండి 360కి రొయ్యల ధరలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, పెరిగిన ఫీడ్ ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. నాణ్యమైన సీడ్ అందించాలని అన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ₹1.5 సబ్సిడీ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని అన్నారు. రొయ్యల రైతులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎప్పటికైనా రొయ్యల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రధానంగా రొయ్యలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇవాళ రొయ్యల ధరలు ఇవాళ పడిపోవడంతో ఇవాళ ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్యల రైతులు నష్టాలని సరిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 100 కౌంట్ రొయ్యలకు సంబంధించి మొన్నటి వరకు ₹260 ధర కిలోకి ఉంటే ఇప్పుడు ఆ ధర కాస్త ₹230 పడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే 50 కౌంట్ సంబంధించి మొన్నటి వరకు ₹380 ధర ఉంటే ఆ ధర ₹350 పడిపోయింది. 40 కౌంట్కి సంబంధించి ₹420 ధర ఉంటే ₹360 పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక కిలో రొయ్యలు ఉత్పత్తి చేయడానికే రైతుకి ₹270 ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ మార్కెట్లో రైతుకి కేవలం ₹230 మాత్రమే ధర వస్తూ ఉన్నది. ఆ రకంగా చూస్తే ఒకవైపు ఏమో ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీంట్లో ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో అది గతంలో టన్ను 45,000 ఉంటే ఇప్పుడు 105,000కి ఫీడ్ ధర పెరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రొయ్యల రైతులు చాలా ఇబ్బందుల్లో, నష్టాల్లో ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల రైతులు తమ ఆదుకోకపోతే నష్టపోతాము, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబులో కూరుకుపోతామని చెప్పేసి ఇవాళ రొయ్యల రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఒకవైపు ఏమో రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్గా మారి మార్కెట్లో ధర తగ్గించేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు నష్టాలను చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రొయ్యల రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇవాళ సబ్సిడీ కూడా ఆక్వా రంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఆచరణలో కొద్దిమంది రైతులకు మాత్రమే సబ్సిడీ పథకం అందుతూ ఉంది. అంటే యూనిట్ రూపాయకి ఇచ్చే సబ్సిడీ పథకాన్ని ఇవాళ కొద్దిమంది రైతులకి అందుతూ ఉన్నది, మిగతా రైతులకు అందడం లేదు. కాబట్టి రైతులందరికీ కూడా విద్యుత్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలి. అట్లే ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. రొయ్యల రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావాన్ని, మద్దతుని ప్రకటిస్తా ఉన్నాం. ఏలూరు ద్వారకా తిరుమలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పిఠాపురం వద్ద గల చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో పార్టీ జన సైనికులు, వీర మహిళలు విశేష సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ విజయోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ మండల జనసేన పార్టీ నేత దాకారపు నరసింహమూర్తి నేతృత్వంలో మండల జనసేన పార్టీ నాయకులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవ పోస్టర్ను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, విజయోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి భోజనం, టిఫిన్తో పాటు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేతృత్వంలో గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల జన సైనికులు, వీర మహిళలకు దిశానిర్దేశం చేస్తూ విజయోత్సవ కార్యక్రమానికి వచ్చే వారికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ విజయోత్సవాలతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలను కూడా విజయోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తెలిపే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలోని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు నిర్వాహకులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని స్వామివారి సన్నిధిలో కోర్టు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాల్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దొడ్డిగంట సోమరాజు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. అలాగే 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభకి దిశానిర్దేశం చేయవలసిందిగా దొడ్డిగంట సోమరాజు గారిని ఆ విధంగా ఏ విధంగా వెళ్ళాలి, మనందరం కూడా ఎక్కడి నుంచి బయలుదేరాలనే దాని గురించి ఇన్ఛార్జ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. క్రియేటివ్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఇంజనీర్ శంకర్ జన్మదిన వేడుకలు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు నగర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంజనీర్ శంకర్చే పుట్టినరోజు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అందరివాడిగా పేరు పొందిన జూనియర్ శంకర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. మన మేస్త్రులు అందరూ వెనక కన్స్ట్రక్షన్స్ అధినేత ఇంజనీర్ శంకర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శంకర్ గారికి పేద బడుగు బలహీన వర్గాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఇంతమంది పేదలకి అన్నం పెట్టిన మహానుభావుడు శంకర్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదావందనం తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నవారంతా కూడా పేదవారు, మరి టాపీ మేసర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ప్లంబింగ్ ఉన్నారు, అన్ని వర్గాల వారు పేదవారు ఉన్నారు. వాళ్ళందరికీ నేనున్నాను భరోసా ఇచ్చి
ప్రతి పేదవాడికి అన్నం పెట్టిన మహానుభావుడు శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవత దేవుడు ఆయనకి మంచి ఆరోగ్య బలము శక్తిని ప్రసాదించాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.